హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ విఎన్ యాప్లో వీడియో ఎడిటింగ్ ఎలానో చూసేద్దాం. మరి నేనైతే ఆల్మోస్ట్ నా రీల్స్ అన్నీ విఎన్ యాప్లోనే ఎడిట్ చేసినవే. మొత్తం బాగా ఎఫెక్ట్స్ కూడా మొత్తం ఉంటాయి. విఎన్ ఒక పాపులర్ యాప్ అనమాట ఈ మధ్య. ఇలా విఎన్ ఓపెన్ నేను చేసేసుకుంటే ఇదిగోండి, ఇవి మొత్తం నేను ఎడిట్ చేసినవి, రీల్స్ అప్లోడ్ చేసినవి అనమాట. దాదాపు విఎన్ యాప్నే నేను యూజ్ చేస్తాను, ఏవి యూజ్ చేయను. అండ్ మనం ఇక్కడ వీడియో ఎట్లా ఇవాళ ఎడిట్ చేద్దాం, ఈ వీడియో ఎట్లా ఎడిట్ చేస్తే బాగుంటుంది, ఏ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ మనం విఎన్ యాప్లో చూసుకునేటట్లయితే కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, సర్చ్, ఇక్కడేమో వీడియోస్ ఎడిటింగ్, ఏమైనా ఫొటోస్ పెట్టేసి వీడియో చేయడం. ఇది సబ్ ప్రీమియం. మన అకౌంట్ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వచ్చు, మీ ఇష్టం. లేకపోతే ఓకే, మనం ఇక్కడ ప్లస్ బటన్ నొక్కేసి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. మీకోసమని కొత్త వీడియో ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు, మీరు ఎట్లా నేర్చుకుంటారు ఫ్రెష్గా అని చెప్పి. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ రెండు ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఫొటోస్లోకి వెళ్ళిపోయి ఒక 4 ఫొటోస్ తీసుకుంటాను, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవి. బీచ్ ఫొటోస్ ఒక 4, ఇక్కడ షాడోవి బాగున్నాయి. షాడో ఎడిట్ చేద్దాం అన్నమాట. 4 ఎట్లయినా తీసేసుకొని నెక్స్ట్ కొట్టేద్దాం. నెక్స్ట్లోకి వెళ్తే అవి మొత్తం కంబైన్ అయ్యి వచ్చేస్తాయి. ఇట్లా ప్లే చేసి చూపిస్తా చూడండి మీకోసం ఒకసారి. ఫస్ట్ మీరు ఇట్లా లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ టైటిల్ బోర్డ్ ఒకటి ఉంటుంది, అది డిలీట్ చేసేసుకోండి. ఇలా మీకోసం ప్లే చేసి చూస్తున్నా చూడండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ప్లెయిన్గా వెళ్తుంది కాబట్టి ఒక ఫోటో మారేటప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టడానికి ఇక్కడ బేస్ ఉంటుంది. అక్కడ ప్లస్ బటన్ మీద నొక్కితే కొన్ని బేసెస్ వస్తాయి. ఫోటో చేంజ్ అయ్యేటప్పుడు మనకి ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, అక్కడ ప్లస్ బటన్ మీద నొక్కేసి నేను ఏదో ఒక ఎఫెక్ట్ తీసుకుంటున్నా, ఇలా అయితే ప్లే అయ్యిద్ది. అలా అన్ని ఫొటోస్కి తీసుకుంటున్నా, అన్ని ఫొటోస్ మధ్యలో ఏదో ఒకటి ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నట్లు ప్లే వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది అన్నమాట అలా ఎఫెక్ట్స్ పెడితే. అండ్ మనం ఫోటో ప్లెయిన్గా వెళ్ళకుండా ఒక ఏదో ఒకటి ఎఫెక్ట్ మామూలుగా పెట్టేద్దాం. ఓకే, అట్లా అన్ని ఫొటోస్కి పెట్టేద్దాం. ప్లెయిన్గా వెళ్ళకుండా మరీను చూసే వాళ్ళకి మరి అట్లా ఒకే ఫోటో చూసినట్టు ఉండకూడదు అన్నమాట. సో మనం అట్లా పెట్టేద్దాం. ఇలా అన్ని ఫొటోస్కి పెట్టేసుకుందాం. ఇది కొంచెం ఫస్ట్లో ఉంది, మిడిల్లోకి పెట్టుకోండి. ఏదైనా ప్లెయిన్ ఫోటో ఇట్లాంటివి ఏమైనా కనిపించినప్పుడు మిడిల్లోకి పెట్టుకుంటే మనకి చూసినట్టు ఉంటుంది, బోర్ కొట్టకుండా అదే ఫోటో చూస్తుంటారు కొంతమంది. మధ్యలో ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి చూసే వాళ్ళని అట్రాక్ట్ చేసుకునేలాగా ఏదన్నా చేయాలి. ఇక్కడ కట్ అయిపోయింది అన్నమాట. వీడియో మళ్ళీ చూసేద్దాం. కట్ అయిపోయినప్పుడు అన్నీ డిలీట్ చేసేసుకొని అక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక వీడియో అనేది మామూలుగా. సో అది ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి ఏదో ఒక ఎఫెక్ట్. ఇక్కడ గ్లిచ్, జిల్లెట్ అట్లాంటి ఎఫెక్ట్స్ బాగుంటాయి. కొంచెం అలా పడి వెళ్ళిపోతున్నట్లు ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ లాస్ట్ ఫోటోకి కూడా పెట్టేసుకుందాం మనం ఏదో ఒక ఎఫెక్ట్. లాస్ట్ ఫోటోకి స్పిన్ అవుతున్నట్టు పెడితే కొంచెం క్లమ్జీగా ఉంటాయి ఎఫెక్ట్స్ అనేవి, ఫోటో క్లమ్జీ వచ్చేస్తుంది. సో 4 ఫొటోస్కి
ఎఫెక్ట్స్ పెట్టేశాను చూడండి. అండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుందాం ఒకటి మనం. మ్యూజిక్ వచ్చేసి పైన మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ అని కొట్టేసి మన మ్యూజిక్లో మనం సేవ్ చేసుకున్న మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే రీసెంట్గా చేసింది ఒకటి చూపిస్తాను. ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ మ్యూజిక్ బాగుంది. లాస్ట్లో చూపిస్తానులేండి వీడియో మీకు ఎట్లా వస్తుంది మ్యూజిక్. ఇలా మనం మ్యూజిక్ యాడ్ చేసేసుకున్నాం. ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఎఫెక్ట్స్ ఎట్లా వస్తున్నాయో చూడండి. ప్రస్తుతానికి ఇక్కడ అయితే మ్యూజిక్ అండ్ ఫొటోస్కి సంబంధం లేకుండా వచ్చింది. సో నేను ఒకటి కనెక్ట్ చేస్తున్నాం ముందు, ఏదో ఒకటి మ్యూజిక్కి తగ్గలాగా కనెక్ట్ చేసేసి ఒక ఫోటో పెట్టేస్తున్నాను ముందు. ఫోటో ఏదో ఒకటి. ఓకే, ఈ ఫోటో తీసుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం. మ్యూజిక్కి తగ్గట్లు మనం ఎడిట్ చేసుకునేటప్పుడు కొంచెం కింద ముందు వెనక్కి ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకుందాం మనం. ఇక్కడ కొంచెం డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇట్లా ఎఫెక్ట్స్ ఇట్లా ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసేసి ఎఫెక్ట్స్ వస్తాయి. మీకు లాస్ట్లో వీడియో ఎట్లా వచ్చింది, మ్యూజిక్ ఏంటా అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం ఎఫెక్ట్స్ కూడా ఫోటోకి స్టార్టింగ్లోనే పెడితే అంత ఉండదు, మధ్యలో పెట్టుకోవాలి. లేకపోతే మ్యూజిక్కి తగ్గట్టు పెట్టుకోవాలి. మ్యూజిక్ ఎక్కడ ఫాస్ట్ బీట్ వస్తుంది, బీట్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి, నా వీడియో అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇట్లా చేస్తానన్నమాట వీడియో. అయిపోయింది వీడియో. ఇదైతే ఎక్స్పోర్ట్ చేసుకుందాం మనం. ఎక్స్పోర్ట్ చేసుకుంటే డైరెక్ట్ గ్యాలరీలోకే వచ్చేసిద్ది. ఎక్స్పోర్ట్ చేయగానే మీరు డిలీట్ చేయకండి ఇందులో. అది మనం గ్యాలరీలో ఒకసారి చూసి ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేవ్ అయి ఉంటుంది అది. ఒకసారి మీకు వీడియో ఎట్లా వస్తుందో ప్లే చేసి చూపిస్తాను చూడండి. గ్యాలరీలోకి వెళ్ళిపోయి గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, ప్లే చేసి చూపిస్తాను మీకు. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్ కి నిన్ను చూపిస్తా. సో ఇదండి విఎన్ యాప్లో వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి. జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటే రీల్స్ అవి ఇవి మనకి చిన్నవి బాగా యూజ్ అవుతుంది ఈ యాప్ బాగా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.